ఎవరబ్బాయి నువ్వు? ఆహాహా, సాక్షాత్తు అమ్మవారిలాగే ఉన్నారు. ఆ, ఆ, నమస్కారం. ఏందబ్బాయ్? మీ కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాను మేడం. మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. హా, అయ్యో, అరే లే అబ్బాయ్ లే. ఏందబ్బాయి నువ్వు లెమ్మంటుంటే? చకోడి, మమ్మీ మమ్మీనా? మళ్ళా ఏమై ఉండదమ్మీ? హే చకోడి, నువ్వేంటి ఇక్కడ? చెక్కుడి ఏందబ్బాయ్? నువ్వేంటి మమ్మీ వాణ్ణి ఆశీర్వదిస్తున్నావు? హలో హలో హలో, మాట బాట తప్పితే చెప్పానుగా షేపులు మారుతాయని. ఏందబ్బాయ్, మా అమ్మి నీకు ముందే తెలుసా? ఈరోజే పరిచయం అయింది మేడం. నా దారి నేను పోతుంటే కొత్తగా వచ్చిన కొమ్ములు విసిరబోతే విరిచి చేతిలో పెట్టాను. నేనిందాక నడుచుకుంటూ రావడానికి కారణం వీడే మమ్మీ. పాపా చకోడి, భాష బ్యాలెన్స్ తప్పుతోంది. నడవడానికి కారణం నేను అన్నావు గాని నడిపించడానికి కారణం చెప్పవే. నోరు మొయ్. కారణం ఏదైతే ఏంది, నా కూతుర్ని నడి రోడ్డు మీద నడిపిస్తావా? నడవమని నేను చెప్పలేదు కదా మేడం. నా కూతుర్ని అవమానించినాదే కాక నా ఇంటికొచ్చి నా ఫ్యాక్టరీలోనే జాయిన్ అయినానని చెప్తుండావా? మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో. పో బయటికి. అలా ఎలా కుదురుతుంది మేడం? నా మొహం రోజు చూపించాలని 3 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. ఏంది? ఎక్కువ శ్రమ పడ్డారు. మీరు అపాయింట్మెంట్ చించేసినంత మాత్రాన నా జాబ్ ఎక్కడికి పోదు. మూడేళ్లు తిండి పెట్టి మరీ పోషిస్తామని మీ వాళ్ళు బాండ్ మీద సైన్ తీసుకున్నారు. చూడండి. ఓచ్చకొడి, మనం చూడ్డానికే క్లాస్, లోపలంతా ఊరం మాస్. 3 ఏళ్ళు నిన్ను అడ్డొస్తే మీ అమ్మని ఆడుకోవడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని హామీ ఇస్తున్నాను.